అంబట్ రాంబాబు లాగో, లేకపోతే ఇంకొక వ్యక్తిలాగో మేమైతే మాట్లాడలేమని జెప్పేసి ఇప్పుడు రామచంద్రారెడ్డి, అలాగే కేతిరెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా మనం అధికారంలో ఉన్నా, లేకపోయినా మీడియా ముందుండాలి, అలాగే సోషల్ మీడియాలో ఉండాలి, ప్రజల సమస్యల దగ్గర ఉండాలి, ప్రతి దానికి స్పందించగలగాలి. ఎప్పుడో ఒకసారి వస్తాము, పోతాము, మళ్ళీ సమస్యలు వచ్చినప్పుడే ఏదో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడే కనబడతామంటే రేపు పొద్దున్న మన యొక్క ఓటు బ్యాంక్ కూడా అలాగే కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నాయన్న విధంగా కేతిరెడ్డి అయితే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అధినేత గురించే మాట్లాడుతున్నాడు. ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతాడు. ఎప్పుడో వస్తాడు, ఒక ప్రెస్ మీట్ పెడతాడు, ఏదో ఈ మీడియాకి స్టఫ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి? బెంగళూరు వెళ్ళిపోతాడని చెప్పి ఈయన యొక్క ఉద్దేశం. వాస్తవంగా వైసీపీని నమ్ముకున్నటువంటి నాయకులు ఏమనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి లేదనుకుంటే మిగతా నాయకులు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోనే ఉంటేనే ఇలాగా సమస్యల గురించి మాట్లాడాలి. ముఖ్యంగా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నీట్ పేపర్ లీక్ గురించి ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాని గురించి కనీసం తన యొక్క స్టాండింగ్ ఏంటో చెప్పాలి. వైసీపీ స్టాండ్ ఏంటి అనేది చెప్పాలి కదా. అలా చెప్పలేము. ఎన్డీఏలో భాగస్వామిగా లేము, కానీ ఎన్డీఏకి సపోర్ట్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ కేడర్ ఉంటుంది. అంటే దీని గురించి ఇప్పుడు మాట్లాడలేదంటే తెలుగుదేశము, జనసేన, వైసీపీ అన్నీ ఒక్కటే కదా. జనసేన, తెలుగుదేశం ఎలాగో దీని గురించి మాట్లాడవు. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ భాగస్వామిగా ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఎజెండా ఉంది. మరి వైసీపీకి ఏముంది? ఎందుకు చెప్పలేకపోతున్నారు? ప్రజలేమనుకుంటారు? ఓకే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఖచ్చితంగా మరి అలాంటప్పుడు మనం తెలుగుదేశంకి, జనసేన యొక్క కూటమికి ఓట్లేసి సరిపోద్ది కదా అన్న విధంగానే ఉంటారు అనే ఒక ఆలోచన వచ్చేస్తుందేమో అని చెప్పి ఇప్పుడు కేతిరెడ్డి భయం. అలాగే రామచంద్రారెడ్డి కూడా అంతే భయం. వాళ్ళలాగే నేను చిల్లర మాటలు మాట్లాడలేను, అలాగే మన నాయకుడు ఇక్కడ ఉండి ఏదో ఒకలాగా పోరాటం చేస్తే ఆయన వెనకాల మనం ఉండడమో, లేకపోతే జిల్లాల పరిధిలో కనీసం మన యొక్క పోరాటం మనం చేయొచ్చు అన్న విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఒక పేపర్ పట్టుకొని వచ్చి ఏదో చెప్పేసి ఆయన యొక్క నిదానం ఏదో చెప్పేసి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. నిజంగా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు ఈ విషయంలో చాలా వరకు ఒక అసంతృప్తితోనే ఉన్నారు.